ప్రస్తుతం మనం పెంచికెల్పేట మండలం కొండపల్లిలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ పోచయ్యను చంపిన ప్రదేశం వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి ఊరు అటువైపు ఉంది. ఇక్కడ నుంచి తన చేన్లో మోటార్ ఆన్ చేయడం కోసం వెళ్తున్న క్రమంలో ఏనుగు దాడి చేసి చంపేసింది. ముందుగా తొక్కి చంపింది అని అక్కడ స్థానికులు గుర్తించారు. ఆయన గుర్తించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ తనపైకి రావడంతో తను సైతం పరుగులు తీసిన పరిస్థితి ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పరుగులు తీసి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. కానీ ఈ పోచయ్య మాత్రం ఉరకలేని పరిస్థితుల్లో అక్కడ కింద పడిపోవడంతో ఏనుగు తొక్కి అదేవిధంగా నలిపి చంపేసినట్టుగా స్థానికులు అయితే చెప్పారు. ఆయన ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ముందు ఏదైతే చింతల్మానేపల్లి మండలం బూరేపల్లిలో సైతం ఆ శంకర్ను చంపి అటువైపు నుంచి అటవీ ప్రాంతం గుండా ఈ ప్రాంతానికి వచ్చి ఆ తర్వాత ఇక్కడ రైతును చంపేసినట్టుగా ఇక్కడ స్థానికులు అయితే చెప్పారు. అంటే వచ్చిన 24 గంటల్లోనే 2 ప్రాణాలను తీసింది. ఇది పూర్తిగా ఊరు పక్కనే, అడవి ఏమి కాదు, పెద్ద జంగల్ ఏమి లేదు. కానీ ఊర్లో పంట పొలాలు చేనులు ఏవైతే ఉన్నాయో ఆ చేనుల శివారు ప్రాంతంలోనే ఈ ఘటన జరగడం స్థానికుల్లో భయాందోళన వ్యక్తం అవుతుంది. అయితే ఏనుగు నుంచి కాపాడుకోవాలంటే, ఏనుగు పారిపోవాలంటే మంటలు సైతం పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇది గతంలో ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్కు వచ్చింది. ఇది ఒంటరి ఏనుగు, 4 ఏళ్ళుగా ఒంటరిగా తిరుగుతున్నట్టుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే వచ్చిన ఏనుగు దాన్ని మనుషులను చూస్తే ఇరిటేట్ అవుతుంది. ఆ ఒత్తిడికి గురైన క్రమంలోనే దాడి చేసి ప్రాణాలు తీస్తుందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అక్కడ తారసపడ్డ ఆ శంకర్ తోటలో ఉండగా అతన్ని బలి తీసుకుంది. ఆ తర్వాత ఇక్కడ ఇటువైపు నుంచి వెళ్తున్న క్రమంలో ఈ రైతు పైన సైతం దాడి చేసి ప్రాణాలు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మళ్ళీ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ, భయం ఈ కాగజ్ నగర్ అటవీ డివిజన్లో కొనసాగుతుంది. అయితే ఇది ఏనుగు సంబంధించి బిహేవియర్ పరిశీలించినట్లయితే అది ఇరిటేట్ అయితే, ఒత్తిడికి గురైతే తప్ప ఎవరిపైకి రాదు. అయితే సైలెన్స్గా ఉంటే మాత్రం, ఎవరు కంటపడకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మళ్ళీ తిరిగి పయనమయ్యే అవకాశం ఉంటుందని అటవీ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఇది గత కొంతకాలంగా, అంటే 4 ఏళ్ల నుంచి ఒంటరిగా తిరుగుతుందని చెప్తున్నారు. ఒరిస్సా మీదుగా ఛత్తీస్గఢ్కి వచ్చి, ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్రకి వచ్చి, మళ్ళీ మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయి మళ్ళీ మహారాష్ట్రకి వచ్చి గడ్చిరోలి జిల్లా మీదుగా ప్రాణహిత దాటి తెలంగాణలోని కొమరంభీం జిల్లా చింతల్మానేపల్లి ఆ శివారు ప్రాంతంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత పెంచికెల్పేట, కర్జల్లి రేంజ్, ఈ రేంజ్ల పరిధిలో ఇప్పుడు సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది కొండపల్లి గ్రామం. కొండపల్లి గ్రామానికి కొద్ది దూరంలోనే ఇన్సిడెంట్ జరిగింది. అయితే గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే అక్కడి నుంచి ఏదైతే ఫస్ట్ జరిగిన సంఘటనా స్థలం నుంచి ఇక్కడి వరకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడున్న ప్రాంతాల వాళ్ళకు మాత్రం ఈ విషయం తెలియదని కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా దండోరా వేయించారు, అప్రమత్తం చేసేమని అటవీ శాఖ అధికారులు చెప్తున్నా ఆ సమాచారం వీళ్ళకి అందకపోవడం మూలంగానే ఈ మరో 2వ ఘటన జరిగినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళలో ఎండకు బయటకు రాదు, కానీ సాయంత్రం వేళలో, ఉదయం వేళల్లో మాత్రమే చాలా యాక్టివ్గా ఏనుగు ఉంటుందని చెప్తున్నారు. యాక్టివ్గా ఉన్న క్రమంలో ఎవరైనా వస్తే దాడి చేయడం, లేదంటే అది తొండంతో కొట్టడం లాంటివి చేస్తుందని అయితే చెప్తున్నారు. ఈ మంటల ద్వారా ఏనుగును దూరం పారదోలచ్చు. దాంతోపాటు టపాసులు పేల్చడం, పెద్ద పెద్ద శబ్దాలు వేయడం మూలంగా ఏనుగు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. సౌండ్స్ చేయాలని, ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, ఎందుకంటే 2-3 రోజులు సైలెన్స్గా ఉంటే అది ఏం దొరకకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే తెలంగాణలోకి మొదటిసారిగా ప్రవేశించింది. తెలంగాణలో ఏనుగు మానిటరింగ్ అనేది ఏ విధంగా చేస్తారనేది అధికారులకు సైతం అవగాహన లేదు. కాబట్టి ఎవరు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, దాన్ని కంటపడవద్దు. ఒకవేళ కంటపడితే సమాచారం ఇచ్చి పరుగులు అంకించాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఏనుగు తెలంగాణలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తుందని అయితే చెప్పచ్చు. 2 ప్రాణాలను బలికొంది. అయితే పంట పొలాలను ధ్వంసం చేయడం కానీ, లేకపోతే ఇళ్లను ధ్వంసం చేయడం లాంటి ఇప్పటివరకు ఎలాంటి రిపోర్ట్ కాలేదు. కానీ 2 ప్రాణాలు మాత్రం తీసింది. దానికి సంబంధించి ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు నష్టపరిహారం 2 రోజుల్లో అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఏనుగు రావడం తొలిసారి, వచ్చిన వెంటనే 24 గంటల్లో 2 ప్రాణాలు తీయడం తెలంగాణ వ్యాప్తంగా ఈ సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఏనుగు దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV కొండపల్లి నుంచి.